మీ యొక్క కవర్ సాంగ్స్‌లో గాని, లేకపోతే మీ యొక్క సాంగ్ పాడేటప్పుడు గాని ఆటో ట్యూన్ యూజ్ చేస్తున్నారా? సో, ఆటో ట్యూన్ ఏ విధంగా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయో ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో, ఏదైనా ఒక ఆటో ట్యూన్ మనం చూసినట్టయితే ఆ యొక్క ఆటో ట్యూన్ అనేది ఏదైతే ట్రాక్ అనేది ఆల్రెడీ మీరు రికార్డ్ చేసుకున్నారో ఆ ట్రాక్‌లో డైరెక్ట్‌గా అప్లై చేసినట్టయితే ఆ యొక్క ఆటో ట్యూన్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటది. అదేవిధంగా మీ యొక్క ట్రాక్స్ కైండ్ ఆఫ్ ఒక 3, 4 ట్రాక్స్ ఉండి వాటన్నిటిని కలిపి ఒక బస్ ట్రాక్‌లో మీరు సెట్ చేసేసి అందులో మీ యొక్క ఆటో ట్యూన్ అప్లై చేసినట్టయితే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది అంతగా మీకు అది వర్క్ అవ్వదనమాట. అది వర్కౌట్ అవుతుంది. బట్ ఏంటంటే సింగిల్ ట్రాక్‌లో యాడ్ చేసినట్టయితే ఈచ్ ట్రాక్‌కి మీరు యొక్క ఆటో ట్యూన్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసినట్టయితే ఆ యొక్క ఆటో ట్యూన్ ఎఫెక్ట్ అనేది మీ యొక్క వాయిస్‌కి చాలా బాగా పనిచేస్తుందనమాట. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఆటో ట్యూన్ అనేది అప్లై చేసేటప్పుడు ఈచ్ ట్రాక్‌కి అప్లై చేసుకోండి. మీ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా చాలా బాగా అయితే ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే ఆటో ట్యూన్ ఉపయోగిస్తున్నారో వారికి షేర్ చేయండి.